హలో అండి అందరికీ. మీ అందరికీ తెలుసు లోకల్ బాయ్ నాని. ఈయన మీద రీసెంట్గా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్గా ఆయన ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి ఈయన మీద ఎందుకు పోలీసులు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో తెలియదు కానీ చాలా కఠినమైన చట్టాల కింద కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. యాక్చువల్లీ అంటే ఆయన మీద పెట్టిన 5 కేసులకి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అంత కఠినమైన కేసులు. యాక్చువల్లీ ఏంటి అంటే ఒక నిషేధిత బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే సజ్జనార్ గారు రీసెంట్ డేస్లో ఎవరైనా బెట్టింగ్ యాప్లు చేస్తుంటే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పటికీ ఆయన ఒక ఐపీఎస్ అధికారి కాబట్టి ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ద్వారా పోలీసుల దృష్టి వాళ్ళ మీద కేంద్రీకరించి వాళ్ళని ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా సజ్జనార్ గారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే ఈయన చేశారు కదా, ఒక యాడ్ చేసినారనమాట. డబ్బులు ఎంత ఫ్రీగా వస్తాయి, ఎంత కష్టపడకుండా ఎలా వస్తాయి అని చెప్పేసి ఒక బెట్టింగ్ యాప్ని లోకల్ బాయ్ నాని ప్రమోట్ చేయడమే జరిగింది. యాక్చువల్లీ అంటే అసలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఫాలోవర్లు మనని నమ్మి మనని ఫాలో అవుతున్నారు. అర్థమైంది. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలామంది మనని నమ్మి మన వీడియోలు నచ్చి ఫాలో అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళకి నష్టం కలిగే విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు. చూసారు కదా, లైవ్లోనే ఇంత డబ్బులు సంపాదించా అని చెప్పేసి వాళ్ళు చూపెడతారు. కాకపోతే వాళ్ళు చూపెట్టేది ఏంటంటే ఒక ఫేక్ అప్లికేషన్. రియల్గా నిజంగా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడేటప్పుడు అన్ని డబ్బులు రావు. ఫస్ట్ 1-2 టైమ్స్ డబ్బులు వస్తాయి. తర్వాత అలవాటు చేసిన తర్వాత డబ్బులు బెట్టింగ్ యాప్లు తీసుకుంటాయి. ఎవరైతే వ్యసనం అయిన తర్వాత మన నుంచి డబ్బులు అనేవి బెట్టింగ్ కంపెనీలు తీసుకుంటాయి. ఇది అర్థం కాక చాలామందిని అమాయకుల్ని బెట్టింగ్ యాప్ల ద్వారా చూసారు కదా, ఇట్లా లైవ్లో మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళని బెట్టింగ్ యాప్ల వైపు మళ్ళించి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు అప్పులు పాలయ్యి ఆన్లైన్లో బెట్టింగ్ల వల్ల. అయితే ఈ సందర్భంలో ఇదంతా ఒక క్రైమ్ కిందకి వస్తుందని చెప్పేసి సజ్జనార్ గారు ఈయన్ని లోకల్ బాయ్ నాని గారిని బాగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని గుర్తించిన ఏపీ పోలీసులు లోకల్ బాయ్ నాని మీద చాలా కఠిన చట్టాల కింద నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ లోకల్ బాయ్ నానితో సహా మరికొంతమంది కూడా తెలుగులో యూట్యూబర్స్ ఉన్నారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళు. వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నా కానీ ఇప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ల మీద బతుకుతున్నారనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా ఆగాలి. ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తారు, మీకు డబ్బులు వస్తాయి, కాకపోతే అవతల ఒక ప్రాణం దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి పెంచుకున్న ఒక కొడుకు కానీ కూతురు కానీ సంథింగ్ వాళ్ళు తమ విలువైన కొడుకుని కానీ కూతురు కానీ కోల్పోవాల్సి వస్తుంది ఈ బెట్టింగ్ యాప్లకి అలవాటు అయ్యి సూసైడ్ చేసుకోవడం వల్ల. ఏదేమైనా కానీ వీటి మీద ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళ మీద పోలీసులు చాలా కఠినంగా ఉండాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అది తెలియాలి. అంటే ఒకరిని ఇబ్బంది పెడితే ఇంకొకరు బెట్టింగ్ యాప్లు చేయకుండా ఉంటారు కదా, సేమ్ సజ్జనార్ గారు చేయడం వల్ల ఈయన మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.